ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనకిచ్చిన ఈ సజీవమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. ఈ దినము దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ ప్రతి వాగ్దానానికి వెనకల ఒక నిబంధన ఉంటుంది. అయితే ఆ నిబంధనను మనం గమనించాలి. అది గమనించకుండా మనం కేవలం వాగ్దానంను మాత్రం తీసుకున్నట్లయితే అది అంతగా నెరవేరదు. మరి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం వెనక ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిబంధన ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ మాటలను బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము మనకు ఆనందం కలిగిస్తుంది. దేవుని వాక్యమును మనము దివారాత్రము ధ్యానించినట్లయితే మనము ధన్యులము. అప్పుడు ఆ విధంగా మనం ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నట్లయితే మనము ఎంతో చక్కగా వర్ధిల్లుతామన్నమాట. అంటే వర్ధిల్లడం అంటే మన ఈ లోకంలో అనేకమైన సౌకర్యాలు, ఆనందాలు ఇవి కాదు. మనకు వర్ధిల్లడం అంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాము. ఈ లోకంలో మనకు కావాల్సింది ఆత్మీయంగా వర్ధిల్లడమే. అది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఈ లోకంలో మనకు కావలసిన విషయాల గురించి ఆలోచించడం, వాటి గురించి ఆరాటపడడం అది కాదు. ఎందుకంటే ప్రభు మనకు ఏం చెప్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నారంటే, మీరు ఆహారం కొరకు చింతించొద్దు. ఏం తినొద్దు, ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుంటామని వాటి కొరకు చింతించొద్దండి. కానీ దేవుని రాజ్యంను, నీతిని మొదట వెతకండి అని చెప్తున్నాడు. మరి దేవుని రాజ్యము, నీతి ఎక్కడుంది అంటే మనకు ధర్మశాస్త్రం నందు అది లభిస్తుంది. వాక్యము దేవుడై ఉన్నాడు. మరి ఆ వాక్యమును మనం అనుదినము ధ్యానించినప్పుడు మనం తప్పకుండా వర్ధిల్లుతాం. యెహోషువ గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. యెహోషువ ఎంతో దిగులు పడి ఉన్నాడు, ఎంతగానో డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకంటే అతడు మోషే మృతి పొందిన విషయాన్ని జీర్ణించుకోలేని స్థితిలో అతడు చాలా దుఃఖంతో ఉన్నాడు. నిజానికి ఇశ్రాయేలీలంతా కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. వారు మరి ఎంతో గొప్పగా అతని కొరకు మరి విలాపములు సలుపుతూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, ఒక ఇంటికి ఒక పెద్ద లేకపోతే ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట. ఇశ్రాయేల్ జనాంగం అంతా అలా ఉంది. మరి తనకు ఎంతో గొప్ప సలహాదారుడు, మెంటర్ అయినటువంటి ఆ మోషే లేకపోతే యెహోషువ ఇంకా నేను ఏం చేయగలను అన్నట్లుగా అతడు చాలా నిరాశతో ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఆ కృంగుదలలో నుంచి లేపుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, నా సేవకుడైన మోషే మృతి నందును కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే, ఏదైనా జరిగిపోయింది గతంలో, ఒక సంఘటన, ఏదైనా దుఃఖకరమైన సంఘటన జరిగిందంటే దాని గురించి చింతిస్తూ ఉండడం కాదు, కానీ మనం లేచి ముందుకు సాగాలి. దేవుని యొక్క వాక్యము మనకు ఈ మాటే చెప్తుంది. అంతేకాదు, దేవుడు అతనికి ఏం చెప్తున్నాడంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని చెప్పి 8వ వచనంలో 7-8 వచనములలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రంను నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదువు. ఈ మాటలు దేవుడే స్వయంగా మరి యెహోషువతో చెప్తున్నాడు. మరి కీర్తనకారుడు కూడా మొదటి కీర్తనలో ఈ మాటే చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యంను నిరంతరము ధ్యానిస్తూ ఉంటామో, పగలు రాత్రి మనము ధ్యానిస్తూ ఉంటాము, అలా చేసినట్లయితే మనము నీటి కాలువల ఎవరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటామంట. అంటే మన యొక్క ఆకు వాడదు, మనం ఎప్పుడు కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంటామన్నమాట. అంటే మనము నీటి కాలువలు అంటే జలము కదా, నీరు పారుతున్నటువంటి ఆ ఓరను నాటబడిన ఏ చెట్టు అయినా కూడా ఎంతో చక్కగా ఫలిస్తుంది. అలాంటి ఫలింపు కలిగినటువంటి జీవితం మనము కలిగి ఉంటాము. మనము చేయనదంతయు సఫలమగును. అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని నడుపుదలలో మనం ఏమేమి చేయవలనని దేవుడు నిర్దేశించాడో ఆ పనులన్నీ కూడా మనం తప్పకుండా చేయగలుగుతాము, చేసి సఫలీకృతులము అవుతాము. యెహోషువ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేశాడు. దేవుడు యెహోషువను ఏ విధంగా నడిపించాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక అద్భుత కార్యములు అతని జీవితంలో జరిగాయి. మరి యోర్దాను నది దాటారు వాళ్ళు, మరి యోర్దాను చీలిపోయింది, ఆ నీళ్లు అలా ఒకవైపుకు నిలబడిపోయాయి. మరి ఎరికో గోడలు కూలిపోయాయి. అతడు ప్రార్థిస్తే సూర్యుడు నిలబడిపోయాడు, చంద్రుడు నిలబడిపోయాడు. ఎంత అద్భుతం ఇది అంతా కూడా ఒక దినమంతా కూడా నిలబడిపోయాడంట సూర్యుడు. మరి ఇంత గొప్ప అద్భుత కార్యాలు యెహోషువ జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ తన జీవితం అంతా కూడా దేవునికి ఎంతో విధేయుడై జీవించాడు. అతని జీవితంలో అతడు ఎప్పుడు కూడా వెనుక తీసింది లేదు, దేవునికి విరోధంగా అతడు చేసినది లేదు. మరి అతడు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు ఎంతో తప్పించాడు. మోషే తను పర్వతం మీద దేవుని యొక్క ముఖంను చూస్తూ దేవుని సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడినట్లు మాట్లాడుతూ దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా రాసుకుంటూ అతడు ఉన్నప్పుడు మరి యెహోషువ కూడా అక్కడ బయట పక్క దూరంగా అతడు ఎదురు చూస్తూ మోషే కొరకు ఎదురు చూస్తూ, మోషే ఎన్ని రోజులు ఉపవాసాలుంటే యెహోషువ కూడా అన్ని రోజులు ఉపవాసాలుండి ఎంతగానో ఎదురు చూసి ఎంతగానో విధేయత చూపినటువంటి వ్యక్తి యెహోషువ. అందుకే యెహోషువను దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకున్నాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని అంత చక్కగా వాడుకోవాలి అంటే మరి యెహోషువ చూపినట్లే విధేయత మనం చూపించాలి. అదేవిధంగా దేవుని వాక్యమును నిరంతరము ధ్యానించాలి, దివారాత్రము ధ్యానించాలి. యెహోషువ ఒక మాట చెప్పగలిగాడు చివరిలో, తన జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలులతో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎట్లన్నా పోండి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు నిజంగా దేవుణ్ణే ఆరాధిస్తారా లేకపోతే ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉంటారా నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని ఒక గొప్ప మాట ఆయన చెప్పగలిగాడు. అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల ఆరాధన, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకత్వము అలాంటిది. మరి మన జీవితాలలో మనం కూడా అలాంటి నమ్మకత్వం కలిగి మన జీవితంలో మనం ఏది చేసినా కూడా సఫలీకృతం అవునట్లుగా మనము దేవుని సన్నిధిలో నడుచుకుందామా? ఆ విధంగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించును కాక. ప్రార్థించుకుందామా? సర్వోన్నతుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానంను బట్టి, మీరు ఇచ్చినటువంటి మాట విడుదలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మా జీవితాలలో మేము నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ నిజముగా నీ యందు విశ్వాసంతో జీవించడానికి ప్రభా, నిజముగా విధేయులమై జీవించడానికి ప్రభా, నీ వాక్యమునందు ఆనందించడానికి, నీ వాక్యమును సంతోషంగా ధ్యానించడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, ఉదయకాలంన లేచిన వెంటనే తండ్రి ఈ లోకంలోనికి మేము వెళ్ళిపోకుండా దాన్ని ముందుగా నీ వాక్యంను ధ్యానించుకొని ప్రార్థించుకొని ఆ తర్వాతనే మేము ముందుకు వెళ్ళాలి, ఈ లోకంలోనికి వెళ్ళాలి. ప్రభా, ఈ లోకంలో మేము చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. ఈ లోకరీత్యా మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మాకు జయం అనుగ్రహించే దేవుడు నీవే. మా ప్రభా, ఎప్పుడైతే మేము నిన్ను ధ్యానించుకొని ముందుకు సాగుతామో మేము చేసే ప్రతి పనిలో కూడా సఫలీకృతం అవుతాం. మేము చేసే ప్రతి పని కూడా ఉత్తమంగా ఉంటుంది.
మేము చేసే ప్రతి పని కూడా ఇతరులకు ఆ, మేలుకరంగా ఉంటుంది. అలాగే మా యొక్క పని అంతా కూడా నీకు మహిమకరంగా ఉంటుంది. ఆ విధమైన కృపను మీరు అనుగ్రహిస్తారు కనుక మేము నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యంను ధ్యానించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సమయమును తండ్రి మేము తప్పకుండా సమయమును కేటాయించుకొని నీ నీ యొక్క వాక్యం కొరకు కేటాయించుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మేము ఎప్పుడైతే నీ మీద పూర్తిగా ఆధారపడతామో మీరు మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మా ప్రభా, మాలోని అలసత్వంను తొలగించండి. మాలో తండ్రి అవిధేయత ఉంటే దానిని తొలగించండి. మా ప్రభా, మాలో నిర్లక్ష్యం ఉంటే దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యందు భయభక్తులతో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మమ్మలను చక్కగా నడిపించండి, జ్ఞానంతో నడిపించండి, మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా చేయమని వేడుకొంచున్నాం. మా మాట తీరును మీరు ఆశీర్వదించండి. మా మాటలు ఎల్లప్పుడూ ఇతరులకు మేలుకరంగా మరి ఇతరులకు ఎప్పుడు కూడా హర్ట్ చేసేవిగా ఉండకుండా నాయన సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, విద్యార్థులను అధికంగా దీవించండి. ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు నాయన. ఇంటర్మీడియట్ వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, 10th క్లాస్ వాళ్ళు పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభా. నీ యొక్క జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు తప్ప ఎవరున్నారు దేవా? జ్ఞానమునకు బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీ యందు గుప్తంలో ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరు జ్ఞానం పొందుకున్నటకు, ఎవరికి ఏ సబ్జెక్ట్లో జ్ఞానం కొదువగా ఉన్నా కూడా నిన్ను అడిగి పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది తండ్రి చాలా కృంగి కొన్ని సబ్జెక్టులలో మాకు శక్తి లేదని అనుకొని కృంగిపోతూ ఉంటారు. అలాంటి కృంగుదల ఎవరికి లేకుండా చేయమని, ధైర్యం అనుగ్రహించమని, విశ్వాసంతో చక్కగా పరీక్షలు రాయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి రాకపోకలందు మీరు తోడుగా ఉండండి. ఎవరు కూడా ఇలాంటి అనారోగ్యానికి అనారోగ్యము పొందుకోకుండా తండ్రి క్షేమంగా కాపాడము, ఆరోగ్యంగా ఉంచండి మా ప్రభా. మరి తండ్రి, ఎలాంటి రుగ్మతలు వారికి రాకుండా కాపాడమని, ఈ సీజన్ మారుతుంటుండగా ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. దయగల మా తండ్రి, ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దర్శించండి తండ్రి. వారిని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా కుటుంబాలలో కలతలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా కలిసి ఉండటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి నీ కృప ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించండి, సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచండి. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో ఉన్నారు మా తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఐసీయూలలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు మా ప్రభా. అనేక మంది కీమోథెరపీలో గుండా వెళ్తున్నారు, డయాలసిస్లో గుండా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా, ఎంతమంది అయితే నాయన మరి కిడ్నీలు పనిచేయని స్థితిలో ఉన్నారో వారిని స్వస్థపరచండి. పనిచేయని కిడ్నీలు ఏసునామలో పనిచేయను గాక మా ప్రభా. ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ఉండే ప్రాబ్లమ్స్, లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్, ఇంకా అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి మా ప్రభా. మైగ్రేన్ తలనొప్పులను తీసివేయండి తండ్రి. మరి నరాల సంబంధిత వ్యాధులన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత దయచేయండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు సమస్తమును తొలగించమని ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో తండ్రి నిన్ను అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. నీకే వందనములు మా తండ్రి దేవా. మరి ఈ సమయంలో తండ్రి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి దేవ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు మా ప్రభానైనా. గల్ఫ్ కంట్రీస్లో ఎంతోమందినైనా భయంకరంగా దాడులకు గురవుతున్నారు మా ప్రభానైనా. మరి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో అందరూ కూడా
గుండెలు చిక్కబట్టుకుని ఉన్నారు తండ్రి. కృప చూపించండి తండ్రి. మా ప్రభా తండ్రి, యుద్ధ వాతావరణం సమసిపోనట్లుగా సహాయం చేయండి మా ప్రభా. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కంట్రీస్ ప్రభా, ఎన్నో దేశాలు, ఎంతోమంది ప్రజలు ఈ యుద్ధానికి మరి అఫెక్ట్ అవుతున్నారు నాయన మా ప్రభా. మరి ఎన్నో సమస్యలు మేము ఎదుర్కోవాల్సి ఉన్నది మా ప్రభా తండ్రి. అనేక రీతిలుగా ధరలు పెరిగిపోతాయి మా ప్రభా. ఆయిల్ దొరకదు, మరి క్రూడ్ ఆయిల్ దొరకదు, ఎన్నో సమస్యలు నాయన మా తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నాయన అనేక ప్రాంతాలలో చిక్కుకుపోయి ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీరు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు నాయన మా ప్రభా. నాయన నీవు నీ చిత్త ప్రకారమే సమస్తం జరిగిస్తున్నావు, నీవు అనుమతిస్తున్నావు అని మేము నమ్ముతున్నాం తండ్రి. అయితే మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారి విషయంలో నీ చిత్తం సరిగ్గా జరిగిస్తున్నారు కాబట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ. ఇంకా మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని కూడా దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తొలగించండి. ముఖ్యంగా ప్రభా మరి సేవకులను దీవించండి. అనేక మంది సేవకులు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మా ప్రభా. వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. మరి సేవకులు కొంతమంది చర్చెస్ నిర్మించుకుంటున్నారు. వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయన మీరు వనరులు సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి మా తండ్రి, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండమని, మా దిన దీవెనలు మా పైన కుమ్మరించండి మా తండ్రి దేవా. మరి మాకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాము. అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడే అంటున్నారు. కృప చూపించండి. స్థలాలు అమ్ముడుపోక ఎంతమంది అయితే కష్టపడుతున్నారు, స్థలాలు అమ్ముడుపోయేలాగా సహాయం చేయండి నాయన. నిరాశ్రయులు, నిస్సహాయతలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడమని, నీ కాపుదల వాళ్ళని భద్రంగా కాపాడండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.